వేతనాలు పెంచాలని డిమాండ్తో జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తోంది. విశాఖ నగరంలో ఎంవీపీ కాలనీలో కార్మికులు నడి రోడ్డు మీద ఆందోళనకు దిగారు. వాహనాలను అడ్డుకొని నిరసన చేపట్టారు. ఆటోల టైర్లకు గాలి తీసి అక్కడి నుంచి కదలకుండా రోడ్డు మీదే నిలిపివేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని కార్మికులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే అరెస్టులు చేయడం దారుణమంటూ విమర్శించారు. వచ్చింది అప్పుడు 15,000 రూపాయలు జీతం ఇస్తూ గవర్నమెంట్ పథకాలు అమ్మఒడి కానీ పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లు చూపించడం వల్ల మాకు ఏది కూడా న్యాయం జరగలేదు. అందువల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము 27వ తారీఖు నుంచి 26వ తారీఖు నుంచి కూడా స్ట్రైక్లో దిగాం. వాటర్ సప్లై అనేది 31వ తారీఖు స్ట్రైక్లో దిగాం. దయించి ఈరోజు గవర్నమెంట్ మాకు ఇస్తారన్న కోరికలన్నీ కూడా నా పేరు శ్రీనివాసరావు అండి, మాతా శ్రీనివాసరావు. మాకు జగనన్న మాట తెప్పడం మనం తెప్పడం అని చెప్పారు. ఆయన పాదయాత్రలో వచ్చిన వాళ్ళకి అందరికీ పర్మనెంట్ చేస్తున్నాం కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్పారు. ఇచ్చిన జీతం తక్కువ, మాకు ఇచ్చిన అమ్మఒడి కానీ పెన్షన్స్ కానీ అన్నీ మా ఇంట్లో వాళ్ళకి కట్ అయిపోయి ఇచ్చిన జీతంతో అరాకోత జీతంతో మేము ఏం బతకాలి, ఏది జరగాలి? ఇవ్వాల్సిన జీతం మీద ఇస్తే మాకు 26,000 సమాన పనికి సమాన వేతనం ఇస్తే మా బతుకులే మేము బతుకుతాం.